ఐ గాడ్, దీని అర్థం ఏంటో నేను మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు ఏంటో చెప్పండి, సరేనా? ఇదొక చేయి, ఇదొక ప్లేట్, ఇదొక టాయిలెట్. నో, తప్పు. అది అతని టాయిలెట్ కాదు, అది అతని చెవిపోగు. అవును జిమ్మి. ఓ, కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రదేశం నిజానికి పిరమిడ్ పైన నిర్మించిన పిరమిడ్. సో మనం లోపలికి వెళ్లే కొద్ది ఇంకా పాతవి కనిపించే అవకాశం ఉంది. జాగ్రత్త బాయ్స్, ఇది చాలా విచిత్రంగా ఉంది జిమ్మి. మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా క్రేజీగా ఉంది. ఆర్కియాలజిస్ట్ కి కూడా ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదు. మనం ఎంత డీప్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాం. ఇంకా మనం చాలా గంటలు ఈ పురాతన టెంపుల్ అంతా తిరిగాక ఫైనల్ గా చివరికి వచ్చేసాం. ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం కనుక నువ్వేదో సర్ప్రైజ్ ఉందాను. అవును, ఇది గత 2 దశాబ్దాలుగా కనిపెట్టింది. ఏంటి? ఇది ఒక ఫ్యూనరరీ మాస్క్. ఇది స్నేక్ కింగ్డమ్ రాజులలో ఒకరి ముఖం. మాయన్లు పాతాళానికి వెళ్లేటప్పుడు ప్రమాదాల నుండి మరణించిన వారిని రక్షించడానికి ఇలాంటి ముసుగులను ఉపయోగించేవాళ్ళు. నేను దాన్ని పట్టుకోవచ్చా? ఎస్. ఇది 1000 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. అవును. అంటే నా ముత్తాతలు కూడా బతికుండే అవకాశమే లేదు. ఇది మ్యూజియం లో ఎందుకు లేదు? ఒక యూట్యూబర్ దీన్ని ఎందుకు పట్టుకున్నాడు? దీన్ని నా దగ్గర నుంచి తీసేయ్. తీసుకో. ఎవరికి చెప్పకు. ఓకే సరే. నేను 20 కోట్ల మందికి అసలు చూపించను. ఈ ఆలయానికి ఇంతే, కానీ మనం అనేక ఇతర పురాతన దేవాలయాలున్న ఒక పెద్ద నగరం మధ్యలో ఉన్నాం. ఇంకా తర్వాత ఈ వీడియోలో ప్రపంచంలోని 7వ అద్భుతాన్ని చూడబోతున్నాం కూడా. ట్రెజర్ ని కనిపెడదాము. ఈ అడవి కోతులు పాములతో నిండి ఉంది. ఇంకా ఇక్కడ జాగ్వార్ వల్ల కూడా మనుషులు చనిపోయారు. సరే, స్నేక్ ఐలాండ్ నుండి బయటపడ్డాం. అగడైతే భయపడ్డా. అది మధ్యేనా? సార్ 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 సరే, మరి ఈ రాత్రి మనం ఇక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ ఉయ్యాలను చూడండి. మనం ఇంకా డజన్కి పైగా దేవాలయాలు ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. ముందుగా మనం ఈ భారీ పాడుపడిన నగరంలో మిగిలిన ప్రాంతాలని ఎక్స్ప్లోర్